నేను మీ కుమార్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు లాక్డౌన్లో అందరూ పిల్లలు స్కూల్లో జూమ్ యాప్ వాడుతున్నారు. దాని ద్వారా లెసన్స్ వింటున్నారు, అలాగే మీటింగ్స్ కానీ చాలామంది అన్నీ కండక్ట్ చేసుకుంటున్నారు. ఆ జూమ్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, దాని ద్వారా నేను ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా షేర్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ మ్యాక్సిమం రావు, ఏమైనా వస్తే మీరు తర్వాత నన్ను అడుగుదురు. కానీ దీనికి ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్లేస్టోర్లోకి వెళ్ళి జూమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. జూమ్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా జూమ్ క్లౌడ్ మీటింగ్స్ అని వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం డైరెక్ట్ మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఏదైనా మనకు ఐడి ఉంటే దానికంటే ముందు మనం సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ గూగుల్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవ్వచ్చు. గూగుల్ ద్వారా నేను సైన్ ఇన్ అవుతున్నాను. మనకున్న మెయిల్ ఐడి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవుతుంది ఫ్రెండ్స్. జూమ్ యాప్లోకి పాస్వర్డ్ టైప్ చేయాలి. సైన్ ఇన్ చేసినాక అది వెరిఫై చేసుకుంటుంది. దానికి మన ఫోన్ లాక్ పాస్వర్డ్ ఏంటో అది టైప్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఫింగర్ ప్రింట్ స్కాన్ అయినా పెట్టేయచ్చు. గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేసి మొత్తం వెరిఫై చేయాలి ఫ్రెండ్స్, లేదంటే మనం డైరెక్ట్ సైన్ అప్ కూడా అవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. జస్ట్ మన ఈమెయిల్ ఐడి, సైన్ అప్, మనకు ఒక ఈమెయిల్ ఐడి పంపిస్తారు వెరిఫై చేయడానికి, వెరిఫికేషన్ ఈమెయిల్. కాన్ఫరెన్స్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేసేసి మనం అందులో ఇచ్చిన లింక్ మీద యాక్టివేట్ అకౌంట్ అని కొడితే ఆటోమేటిక్గా మన అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఇలా అవ్వచ్చు, లేదంటే గూగుల్ ద్వారా సైన్ ఇన్ అయ్యి అక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మొత్తం అకౌంట్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికంటే కూడా మీకు ఇది ఈజీగా ఉంటుంది, అదైనా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, వాటికి అంటే మీరు స్కూల్ తరపున ఏమన్నా మీటింగ్స్ పెట్టుకోవడానికి అని అడుగుతుంది. ఏం కాదని చెప్పుకోవాలి. ఇక్కడ మనం పాస్వర్డ్ నొక్కాలి,
సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసి పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అయింది. జూమ్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. పాస్వర్డ్ అనేది అప్పర్ కేసు, లోయర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్, నెంబర్స్ కాంబినేషన్లో ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయాలనుకుంటే ఇన్వైట్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత ఇన్వైట్ చేసుకోవచ్చు. నేను స్కిప్ స్టెప్ నొక్కుతున్నాను. నెక్స్ట్ గో టు మై అకౌంట్ అన్నాను. ఇది మన అకౌంట్ ఫ్రెండ్స్. దీన్ని మనం యాప్లో ఓపెన్ చేసుకోవచ్చు. సైన్ ఇన్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం మన ఈమెయిల్ ఐడి ఇచ్చి మనం ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. మన మొబైల్ ఫింగర్ ప్రింట్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటే ఓకే నొక్కితే ఫింగర్ ప్రింట్ ద్వారా అవుతుంది ఫ్రెండ్స్. చూసి ఇక్కడ మనకు కావాల్సిన మన కాంటాక్ట్స్ని బై ఈమెయిల్ అడ్రస్, ఫోన్ కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. న్యూ మీటింగ్ ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. వీడియో ఆన్, స్టార్ట్ మీటింగ్ అని నొక్కితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. రికార్డ్ వీడియో. అలాగే వేరే వాళ్ళ మీటింగ్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. వాళ్ళుగా మనకు మీటింగ్ ఐడి చెప్తే మనం ఇక్కడ మీటింగ్ ఐడిని ఇది టైప్ చేసి జాయిన్ మీటింగ్ కొడితే మనం వాళ్ళ మీటింగ్లో జాయిన్ అయిపోతాం. వేరే స్కూల్ మీటింగ్స్ వాటిలో జాయిన్ అవ్వాలంటే జాయిన్ మీటింగ్ కొట్టి, అలాగే మన షెడ్యూల్ మీటింగ్ మనం ఇక్కడ ఒక డేట్కి ఒక టైంకి మనం సెట్ చేసుకొని మీటింగ్ పాస్వర్డ్ సెట్ చేసుకొని యాడ్ టు క్యాలెండర్ కొట్టి మనం చేసుకోవచ్చు. ఏదో ఒక రోజు మీటింగ్ సెట్ చేసుకొని ఆ రోజు మనం ఇన్విటేషన్ పంపచ్చు. వాళ్ళకి పంపితే ఆ రోజు పలానా టైంకి ఆటోమేటిక్గా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరికి ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది. మీటింగ్ డిలీట్ చేసుకోవచ్చు. ఇది మన పర్సనల్ మీటింగ్ ఐడి. ఈ ఐడి ఎవరికైనా ఇస్తే వాళ్ళ ఐడిలో జాయిన్ అయ్యి మనతో కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనకు కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే చాట్ చేసుకోవచ్చు ఎవరితో అయినా. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ జూమ్ యాప్ గురించి.